ఇంకా ఒక మెట్టు మనం ముందుకెళ్ళి దీన్ని అన్వయిస్తే ఒక రోసయ్య గారి ఉదాహరణ పక్కన పెట్టేస్తే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ రెండింటిని పక్కన పెడితే, కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే వర్గం రెడ్డి సామాజిక కదా. ఇంకా ముందుకు మనం అన్వయిస్తే అసలు రెండు కుటుంబాలే 40 ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిని అటు ఇటు ఆడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే మనం ఎంతో గొప్పగా డెవలప్మెంట్ గురించిను, లేకపోతే మనం ఒక అగ్ర రాష్ట్రంగాను ఇంకోటి చెప్పుకుంటున్నా కూడా సామాజిక స్థితిగతులు, సామాజిక నేపథ్యం వచ్చేపాటికి మనం ఎక్కడా లేము. ఇది చాలా రిగ్రెసివ్ థింగ్ అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే రెండు సామాజిక వర్గాలే, రెండు కులాలే, అది కూడా చాలా నెంబర్ వైజ్ గా చూసుకుంటే చాలా మైనారిటీ కులాలే ఇన్ని ఏళ్లుగా ఇంకా అప్రతిహతంగా కనుచూపు మేరలో ఎక్కడ ఇది మార్పు జరిగే పరిస్థితి కనపడిన ఇందులో జరుగుతుంది. మూడో ప్రత్యామ్నాయం ఎందుకు జరగలేదు అనేది కూడా మనం మనలాంటి వాళ్ళు బాగా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం. సో కొంత మనం చరిత్రలోకి వెళ్తే 89లో వంగవీటి మోహన్ రంగా గారి ఉదంతం నిజంగా అది చాలా బలమైన ఈ ఆధిపత్య కులాలకి ఎదురుగా నించోని పోరాడి వచ్చిన ఒక యోధుడిగా ఆయన గురించి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 89లోనే ఒక రెవల్యూషన్ జరిగి ఉండేది. ఆయన రంగా గారు ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన కలిన కళలు కానీ పూర్తిగా సాకారం చేసుకుంటే గనక ఆ రోజే దీనికి ఆన్సర్ మనకు దొరుకుండే. అంటే మూడవ ప్రత్యాయం అంటే పార్టీల పరంగా ఆయన కాంగ్రెస్ తో ఉన్నారు కాబట్టి, కానీ వర్గాల పద్ధతిలో చూసుకుంటే అది మూడవ ప్రత్యామ్నాయం బలంగా జరిగిన ఉదంతం ఎప్పుడు ఉంది అంటే రంగా గారి టైంలోనే అని చెప్పుకున్నాం. అయితే ఆయన హత్య గావించబడ్డారు. దాని తర్వాత అది పూర్తిగా బాగా వెనక్కి వెళ్ళిపోయింది. మూడో ప్రత్యామ్నాయం, మూడో శక్తి అనే విషయం రంగా గారి హత్యానంతరం మరుగున పడిపోయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ గట్టిగా ఎప్పుడు జరిగింది అని అంటే చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ ఎపిసోడ్ మనం చెప్పుకోవాలి. ఆయన నిజంగానే ఆయన పార్టీ స్థాపించినప్పుడు చాలా బలంగా వచ్చారు. ఇండిపెండెంట్ గా ఆయనంతటా ఆయన వచ్చారు, ఎవరితో కూటమి కానీ ఇది కానీ అది కానీ పెట్టుకోకుండా. అది మనం తక్కువగా తీసిపారేయాల్సిన అంశం కాదు. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో మీకు తెలుసు, మీరు ఇందులో ఎక్స్పర్ట్ వీటి విషయంలో 18% ఓట్లు కదండి వచ్చాయి. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. సో అది ఒక బలమైన మూడో ప్రత్యామ్నాయంకి జరిగిన పోరాటం కింద మనం దాన్ని పరిగణించాలి. అయితే హైండ్ సైట్ ఇస్ 2020 అన్నట్టు ఆయన నిజంగా పాపం ఇంకొక సంవత్సరం పాటు అయినా దాన్ని నడిపించగలిగి ఉంటే ఈ రోజు పరిస్థితులు వేరేగా ఉండేవి. ఎందుకంటే ఆ తర్వాత అనుకోని పరిణామాలు చాలా జరిగాయి కదా. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కానీ, అప్పుడే ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం కానీ జరిగింది. సో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన టైంకి ఒకవేళ ప్రజారాజ్యాన్ని కాపాడుకోగలిగి ఉంటే చిరంజీవి గారు కానీ, చిరంజీవి గారు ఫోకస్ గా వచ్చిన అనేక సామాజిక వర్గాలు కానీ దాన్ని ఒక థర్డ్ ఫోర్స్ గా కాపాడుకోగలిగి ఉంటే 2014 ఎన్నికల్లోనే బలమైన మూడో ప్రత్యామ్నాయం మనం చూసుండేవాళ్ళం. కానీ ఇప్పుడు అనుకొని ఏం చేస్తాం, అది జరగలేదు. జరగకపోగా ఈ నా ఉద్దేశంలో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గా చిరంజీవి గారు ఏ స్థాయికి అయితే ఈ మూడో ప్రత్యామ్నాయం తీసుకెళ్లారో అది ఇంకా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది అని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం? నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఇండిపెండెంట్ గా నించోని ఒక ఫోర్స్ తయారు చేసి ఇది మా ఓటు శాతం అని 18% వరకు ఓటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చూపించగలిగారు. 75 లక్షల ఓట్లు. అది మామూలు విషయం కాదు. అంటే ఆయన ప్రస్థానంలో బోల్డన్ని చిన్న చిన్న తప్పులు కానీ అవి ఇవి జరిగి ఉండొచ్చు, కానీ అది డెఫినెట్ గా మూడో ప్రత్యామ్నాయం జరిగిన బలమైన అడుగుల్లో రంగా గారిది ఒకటి, చిరంజీవి గారిది ఒకటి అని చెప్పుకోక తప్పదు. అయితే ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది అని ఎందుకు అనిపిస్తుంది అంటే మనం ఈ ఎలక్షన్ రిజల్టే తీసుకున్నాం. ఇందాక మీరు చెప్పినట్టు నేను 175లో 35 మంది ఒకే కమ్మ కులం వాళ్ళు వస్తే
కాపుల ఓట్లని ఇంతగా కన్సాలిడేట్ చేసి ఆయన ట్రాన్స్ఫర్ చేయగలిగిన పవన్ కళ్యాణ్ గారు కేవలం 18 మంది కాపుల ఎమ్మెల్యేలే వచ్చారు ఈ 175లో అంటే మీకు అక్కడే తెలిసిపోతుంది కదా ఆల్రెడీ ఈ కూటమి వల్ల ఎవరు ఎక్కువ లాభపడుతున్నారు అనేది మనకు తెలిసిపోతుంది.